తప్పకుండా సార్, తప్పకుండా సార్. Shoot! బాగా తినాలి వ్యవసాయ గారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్, గుండె కలవాడే పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఎవరు సొంత కోరుతాం. పోనీ ఎలాగనుకో, బలంగా ఉంటేనే గుడ్ ఆఫీసర్ కాగలవు. గుడ్ ఆఫీసర్ కావాలంటే ఇన్ని గుడ్లు తినాలా? అది సరే, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? నెలకడతాగా టైం ఉందన్నా. ఇంకో 10 రోజులు అయితే జాయిన్ అవుతామని. 10 రోజులే అంటే నీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే నువ్వు 10 రోజులు జూనియర్ అయిపోతావు అన్నమాట. నీకంటే ముందే వాళ్ళకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది అనమాట. అదేం కుదరదు. ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి రేపు పొద్దునే డ్యూటీలో చేరిక. నువ్వేమంటావా? ఇంటి దీపం ఇంటి దీపం కంటి దీపం ఏమంటానికి నేనెవరిని లేండి మచ్చా. మీ అబ్బాయి మీ వంశం మీ ఇష్టం. అదిగో అదే ఆడెప్పుడే అవుతుంటున్నాను. నీకు ఉద్దేశం ఏడో కూడా చెప్పచ్చు కదా. అమ్మొద్దంటే ఊరుకుంటావా? బాగా అడిగేవరా. ఇప్పుడు ఒప్పుకున్నా ఏ అర్ధరాత్రో నీ కాళ్ళు పట్టుకుంటారు మీ నాన్న. చెప్పేశావా? మీ సంగతి నాకు వేరే వాళ్ళు చెప్పడం. సరే సర్లే, ఈ ఊరుకో. ప్రసాద్. హలో వెంకట్, ఏంటి ఎస్ఐ దగ్గర నుంచి ఎక్సైజ్ మొదలు పెట్టావు? ఏం చేయమంటారా? చేయబోతే మా నాన్న చంపేస్తున్నాడు. ఎందుకు ఏ ఊరేశారు? ఎవరు? అదే పులికొండ. వాట్? పులికొండ? అదేమిట్రా పులికొండ పేరు చెప్పగానే అలా బెదిరిపోయావు? గుండాకి చచ్చిపోలేదు, అందుకు సంతోషించు. పులికొండకే సస్పెన్స్ భరించలేక దెయ్యాల సినిమాలు కూడా చూడడం మానేశాను రా. చెప్పరా? వద్దు, ఆ పులికొండ గురించి మాత్రం అడగొద్దు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానో కొడుకుంటారా? నాకేదైతే వాళ్ళు భరించలేరురా. అన్నట్టు పులికొండలో పుల్లు గట్ల తిరుగుతుంటే? పులులు తిరిగితే పర్వాలేదురా. పులి కన్నా భయంకరమైన మనిషి ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు పేరు చెప్తే నీళ్లు గడ్డ కట్టేస్తాయి, నిప్పు చల్లారిపోతుంది. ఆ ఊళ్ళో వాడంటే అందరికి హడల్. వాడిని ఎదిరిస్తే మెడ మీద ఉండాల్సిన తల వాడి మేడ గుమ్మం మీద ఉంటుంది. అలాగా అయితే నేను పులికొండకు వెళ్ళను. ఎందుకంటే నాకున్నది ఒకటే తలకాయ. వెళ్ళకపోతే మీ నాన్న తంతారా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వే ఆలోచించుకో. ఓకే, నేను పులికొండకు వెడతాను. మఫ్టీలో పెడతాను. అక్కడ దేశ కాల పరిస్థితులు బాగుంటే డ్యూటీలో జాయిన్ అవుతాను, లేదా రివర్స్ లో పారిపోయి వస్తాను. సరే, నువ్వు ఒక పని చేయి. ఆ ఊళ్ళో మా కజిన్ బ్రదర్ శివాజీ అని ఒకడున్నాడు. వాడికి నేను ఒక లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. థ్యాంక్స్ రా. అన్నట్టు ఆ పిల్లన్ గడి పేరేమన్నావు? దుర్గా ప్రసాద్. అందరూ డిపి అంటారు. ఏమిటి గురువు గారు, అందరూ 8వ నెంబర్ గుర్రం మీదే కాస్తున్నారు? అది గుర్రం కాదు, అదృష్ట దేవత. దానికి గెలవడమే గాని ఓడిపోవడం తెలియదు. ఐసీ. ఇంతవరకు ప్రతి రేసులోనూ గెలిచింది. అయితే ఆ గుర్రం ఓనర్ దాని మీద వేలకు వేలు సంపాదించుంటాడు. వేలేమిటి, లక్షలు లక్షలు సంపాదించాడు. అదిగో అటు చూడు, ఆయనే ఆ గుర్రం ఓనరు. పేరు దుర్గా ప్రసాద్.
మీ 8 ఓడిపోయింది, 9 విన్ అయింది. ఎన్నో రేసులో గెలిచి మీకు ఎంతో పేరు డబ్బు సంపాదించిన గుర్రాన్ని ఒక్క రేసులో ఓడిపోయిందని చంపేయడం ఐఎమ్ సారీ మన ఊర్లో విశేషాలు ఏమిటి సార్. పోయిన వారం జరిగిన కల్తీసారా కేసు విషయంలో ఏమైంది సార్? నా కారు దాటినా నా మాట జవ దాటినా నేను సహించను. ఇప్పుడు చెప్పు. కల్తీసారా కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లే సార్. కానీ కానిస్టేబుల్ బోస్బాబు ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. ఈ రోజు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. అతను కనుక సాక్ష్యం చెప్తే వాడు చెప్తే కదా. అంటే పోలీస్ స్టేషన్కి ఎట్లా వెళ్ళాలండి? అటు పక్కిలు బాబు. ఏం జరిగిందండి? ఏముంది, నిజాయితీకి శిక్ష పడింది. అంటే సిన్సియారిటీని ఉరి తీశారు. ఎవరు? ఎవరండి? పదండ్రా పదం. పదండ్రా పద పదరా. ఎవడొచ్చాడు రవి? నమస్కారం సార్. రండి సార్ రండి. ఏమిటి మీరంతా ఇక్కడ నిలబడ్డారు? వాడేదో అప్పుల గొడవల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. వెళ్ళండి, వెళ్ళండి. మఫ్టీలో రావడం చాలా మంచిదండి.